అందరు బాగున్నారండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి. చికెన్ పకోడీ 1/4 కేజీ. ఇది ఇందులో బోన్స్ కూడా ఉందండి. 1/4 కేజీ తీసుకొచ్చాను. ఇందులోకండి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూను కార్న్ఫ్లోరు మొక్కజొన్న పిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను సాల్ట్ తగినంత అండి, 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కారం అండి. 1.5 స్పూన్ అండి, చిన్న స్పూనే. ఇందులో ఒక 5-6 జీడిపప్పులండి, కొంచెం ముక్కలుగా చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి స్పైసీగా ఉన్న తర్వాత ఇవి ఫ్రై చేసి వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలండి. వేస్తున్నానండి. శనగపిండి, కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, కొంచెం బియ్యం పిండి, మైదా కూడా వేసుకుంటారండి, కానీ నేను వేసుకోను. గరం మసాలా, చికెన్ మసాలా అన్నమాట. మిరియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కొంచెం పసుపు వేసి పట్టుకున్నానండి. వేడిగా వేసుకోలేదు నేను. అల్లం వెల్లుల్లి పట్టేటప్పుడే కొంచెం ఒక 1/2 టీ స్పూను అది పసుపు వేసి పట్టేసానండి. కారం అండి, ధనియాల పొడి, జీడిపప్పులు, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు నేను ఫ్రై చేస్తాను, లాస్ట్కు ఫ్రై చేస్తాను. మొత్తం కలిపేసుకోవాలండి. కొంచెము వాటరు పోసుకోవాలండి. కొంచెము మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక అరగంట మూత పెట్టి ఇలా ఉంచుకోవాలండి. ముక్కకు మంచిగా అదంతా పట్టాలి కదా. చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ. ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను. చెప్పటం మర్చిపోయానండి, సరే అండి. 1 స్పూను నూనె కూడా పోసుకోవాలి. 1 అరచెక్క నిమ్మకాయ రసం అండి. కలుపుకోవాలి. కలిపేసుకున్నానండి. ఒక 10 నిమిషాలలో రెడీ చేస్తానండి. గ్యాస్ ముట్టేసుకొని కడాయి పెట్టుకున్నానండి. నూనె పోసుకున్నాను. కావలసినంత నూనె పోసుకోవాలండి. కొంచెం హీట్ ఎక్కాక చికెన్ను పకోడీ చేద్దామండి. నూనె వేడెక్కిందండి. ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. హైలో పెట్టుకోకూడదండి, మీడియంలోనే పెట్టుకోవాలి.
మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వెంటనే కలపకూడదండి. ఒక నిమిషం తర్వాత కలుపుదాము. అవుతుందండి. ఇందులో ఫుడ్ కలర్ కూడా వేస్తారండి. నేనైతే వేయలేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూను వేసుకోవచ్చు. కొంచెం అంతా మెల్లగా కలిపేసుకోవాలి. మెల్లగానే స్లోగా ఫ్రై అవ్వాలండి. లోపల కూడా ఉడకాలి కదా. మెల్లగా కలిపేసుకోవాలండి. స్లోగా ఫ్రై అవ్వాలండి. చాలా మంచిగా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కలుపుకోవాలండి. నిదానంగా ఫ్రై అవ్వాలండి. మంచి కలర్ రావాలి. రెడ్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు తీసేయాలి. కొద్దిగానే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదు. మంచిగా జీడిపప్పు పలుకులు కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి. జల్లి గిన్నెలో వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ కిందకి వచ్చేస్తుంది. జల్లి గిన్నెలోనే వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి. చేతికి వాటర్ కొంచెం తడుపుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అవుతుందండి. కలుపుకోవాలండి. ఒక్కొక్క ముక్క కొంచెం పెద్దగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇది ఫ్రై చేశాను కదా, ఇది కొంచెం ఇది నొక్కేయాలండి. గరిటెతోనైనా దేనితోనైనా కొంచెం నొక్కాలి. ఇంకొకసారి వేసుకుంటే కరకరలాడుతుంది అన్నమాట. కలుపుకోవాలండి మెల్లగా. తీసేసుకోవాలండి.
ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయండి, వేసేస్తున్నాను మొత్తం. వేసేసానండి. ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలండి. కలిపేసుకోవాలండి. ఎక్కువ చికెన్ ఉంటేనండి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. 1/2 కేజీ కదా, ఇంకే 1/2 కేజీ ఆయిల్ పోసాను, 1/2 లీటరు. ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు తీసేస్తున్నానండి. ఇందాక బంద్ చేసేసానండి, మొత్తం తీసి. కొంచెం లావులాగా ఉన్నాయి ముక్కలు కదండి, మళ్ళీ దాన్ని కొంచెం చితగొట్టేసి నొక్కేసానండి. నెక్స్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వేసేసుకొని 1 నిమిషంలో తీసేయాలండి. మీడియంలో పెట్టుకోవాలండి గ్యాస్ పైన. కొంచెం ఫ్రై అవ్వాలండి. తీసేసేయాలండి. మంచిగా ఫ్రై అయ్యండి. చూడండి, లోపల కూడా మంచిగా ఫ్రై అయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోండి. మొత్తం తీసేసేయాలండి. ఇప్పుడు మిర్చి తీసేస్తున్నానండి. కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకొని తినండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి.